నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఎంతగానో మెచ్చి మన ఛానల్కి ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెట్టిన అండ్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఆకులేని గోరింటాకు అదేనండి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఈరోజు మరొక మెథడ్లో చేసి చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇదివరకే ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని 6 మెథడ్స్లో తయారు చేసి వీడియోస్ అప్లోడ్ చేశానండి. అవన్నీ కూడా చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. ఒక్కొక్క వీడియో ఇప్పటి వరకు 3 మిలియన్స్ 4 మిలియన్స్ వ్యూస్ దాటాయండి. ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్, ఇన్ని మిలియన్స్ వ్యూస్ రావడానికి మీ అందరే కారణం. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆ వీడియోస్ ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని 7th మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్లో చాలామంది నాకు కామెంట్ చేశారండి. ఏంటంటే నా వీడియోస్ చూసి చాలామంది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకొని చాలా బాగా రిజల్ట్ వచ్చింది, చాలా బాగా ఎర్రగా చేతులు పండాయి అక్క అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు అక్క అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు. బట్ ఒకళ్ళిద్దరు మటుకు ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకుంటే లిక్విడ్ అస్సలు రాలేదు, ఒకవేళ వచ్చినా కానీ అది అస్సలు పండలేదు. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మై వేస్ట్ అయిపోయినాయి, గిన్నెలు కూడా మాడిపోయినాయి మేడం అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి. సో ఇవన్నీ కూడా మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకునే ప్రాసెస్లో మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్లనేనండి. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసేయండి. చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు మనం గోరింటాకు పెట్టుకొని వెళ్తే బాగుండు అనుకున్నప్పుడు, సమయానికి గోరింటాకు కానీ కోన్ కానీ అందుబాటులో లేనప్పుడు మీ దగ్గర ఇలా ఒక చిన్న బీట్రూట్ ఉన్నా చాలండి. దాంతో కూడా మనం చాలా ఈజీగా అండ్ సింపుల్గా బాగా ఎర్రగా పండేలాగా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఇక చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనము బీట్రూట్ని తీసుకొని పీలర్తో ఇలా పీల్ అంతా తీసేసి శుభ్రంగా కడిగి దాన్ని తురుముకోవాలండి. ఇందాక నేను చూపించిన బీట్రూట్లోంచి సగం ముక్క వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నేను ఒక సగం ముక్కనే ఇక్కడ తురుముకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా తురుముకున్నా పర్వాలేదు. లేదు ఇదంతా చేయలేమో అని అనుకుంటే కనుక చిన్న మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 2 స్పూన్స్ బీట్రూట్ తురుము వేసుకోవడం వల్ల మనకి ఈ లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ రావటమే కాకుండా మంచి కలర్ కూడా వచ్చి మన చేతులు చాలా బాగా ఎర్రగా పండుతాయండి. ఇదంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. ఈ బీట్రూట్ తురుము వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఉంటుంది. దానికి డబుల్ క్వాంటిటీలో మనము షుగర్ని యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పెద్ద స్పూన్తోనే ఒక 4 స్పూన్లు షుగర్ వేసుకొని ఇవి రెండింటిని ఇలా మిక్స్ చేసేస్తున్నాను. పంచదార ఇంకా 1-2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ మటుకు వేసుకోకండి. షుగర్ తక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లిక్విడ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నామంటే లిక్విడ్ మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రావడమే కాకుండా మన చేతులు కూడా గోరింటాకు పెట్టుకున్నప్పుడు చాలా బాగా ఎర్రగా పండుతాయి ఫ్రెండ్స్. బీట్రూట్ పంచదార రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఆ బౌల్ని పక్కన పెట్టేసేసుకొని ఇక ఇప్పుడు మన ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి ఇలా ఒక పాత స్టీల్ గిన్నెని తీసుకోవాలండి. ఈ మెహందీ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి నేను ఎప్పుడు ఇదే గిన్నెని వాడుతూ ఉంటాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుందండి. ఈ లిక్విడ్ని తయారు చేసుకునే ప్రాసెస్లో మనకి లాస్ట్లో గిన్నె మాడిపోతూ ఉంటుంది కదా, అలా మాడిపోయిన గిన్నెని ఇలా నీట్గా క్లీన్గా కనిపించేలాగా ఎలా శుభ్రం చేసుకోవాలనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇలా ఒక ప్రమిదను తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బౌల్కి మిడిల్లోకి వచ్చే విధంగా ఇలా ప్రమిదని తిరిగేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రమిద చుట్టూతుగా మనం ఇందాక కలిపి ఉంచుకున్న బీట్రూట్ షుగర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ప్రమిద చుట్టూతుగా ఈ మిక్స్ ఈవెన్గా సెట్ అయ్యేలాగా ఒక్కసారి సరి చూసుకొని నెక్స్ట్ ఈ ప్రమిద మీద ఇలా ఒక స్మాల్ సైజు గిన్నెని పెట్టుకోవాలి. ఈ బౌల్లోనే మనకి మనం తయారు చేసుకునే మెహందీ లిక్విడ్ పడుతుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇందులోని ఆవిరంతా బయటికి పోకుండా వీటన్నిటిని కవర్ చేస్తూ దీని మీదుగా ఇలా ఒక బౌల్ని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ పైన బౌల్లో ఒక 1 గ్లాస్ వాటర్ని పోసుకొని స్టవ్ ఫ్లేమ్ వచ్చేసేసి పూర్తిగా లోలో పెట్టేసేసుకోవాలండి. ఈ పైన వాటర్ హీట్ అయ్యే కొద్దీ మనకి మెహందీ లిక్విడ్ తయారవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గోరింటాకుని తయారు చేసేటప్పుడు మనకు లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువగా రాకపోవడానికి అండ్ ఒకవేళ వచ్చినా కానీ అది బాగా ఎర్రగా పండకపోవడానికి మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటో అనేది
ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి, మనము వన్స్ లిక్విడ్ తయారైపోయింది అనుకొని బౌల్ తీసి చూస్తే ఇలా లిక్విడ్ మనకి వచ్చేసింది కదా అని చెప్పేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. అయితే ఇలా వచ్చిన లిక్విడ్ మనకి ఏ కలర్లో ఉన్నది అనేది చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ లైట్ లెమన్ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ కలర్లో ఉంటే కనుక మనకి గోరింటాకు బాగా ఎర్రగా పండదండి. సో ఏం చేయాలంటే మనం వెంటనే మనం తీసేసిన ఈ బౌల్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. లోపల గిన్నెలో ఉన్న లిక్విడ్ ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఉంచుకొని ఇక ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని పైన గిన్నెని కొంచెం కేర్ఫుల్గా తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి. చాలా హీట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీయండి. చూస్తున్నారు కదా, మనకి లిక్విడ్ ఈ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలండి. అండ్ లిక్విడ్ మనకి ఎక్కువ క్వాంటిటీలో రావాలంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకునే ప్రాసెస్లో మనం స్టవ్ ఆన్ చేసేసి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినా కానీ ఈ లిక్విడ్ ఎవాపరేట్ అయిపోయి మనకి లిక్విడ్ క్వాంటిటీ తగ్గిపోతుందండి. జస్ట్ ఒక 5 to 10 minutes ఉంచుకుంటే సరిపోతుంది. మనము ఈ గోరింటాకుని తయారు చేసిన తర్వాత బౌల్లో ఈ విధంగా లాస్ట్లో మాడిపోతూ ఉంటుంది కదండి. అయితే ఈ బీట్రూట్తో చేసుకుంటే మటుకు ఇలా స్పూన్తో తీసేస్తే కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందాక మనము పక్కన ఉంచుకున్న హీట్ వాటర్ని ఈ బౌల్లోకి పోసేసుకొని కొంచెం సేపు నానబెట్టేసి స్క్రబ్బర్తో గట్టిగా రుద్ది కడిగామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇక ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము ఇలా ఒక చిన్న డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి. ఇది ఒక 6 months వరకు కూడా నిల్వ ఉంటుంది. సో ఈ లిక్విడ్ని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని ఒక చిన్న బాటిల్లో కానీ లేదా ఇలా డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకున్నామంటే గోరింటాకు పెట్టుకోవాలనుకున్నప్పుడల్లా ఇలా కొంచెం లిక్విడ్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మంచి రెడ్ కలర్ ఉన్న కుంకాన్ని ఇందులోకి మిక్స్ చేసేసుకొని మన చేతులకి మనకు నచ్చిన డిజైన్స్ ఎంచక్కా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి. ప్లస్ ఇది ఎక్కువసేపు కూడా మన హ్యాండ్స్ ఉంచుకునే అవసరం ఉండదండి. జస్ట్ ఒక 10 minutes ఉంచేసుకొని అది ఆరిన తర్వాత శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకున్నామంటే మన హ్యాండ్స్ చాలా అంటే చాలా రెడ్గా పండుతాయండి. చూస్తున్నారు కదా, ఈ లిక్విడ్లోకి ఇలా కొంచెం కొంచెంగా కుంకాన్ని వేసుకుంటూ మనకి చేతులకి డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక పుల్లతో ఈ గోరింటాకుని తీసుకొని మన హ్యాండ్స్ మీద మనకు నచ్చిన డిజైన్స్ వేసేసుకోవడమేనండి. నేను నా హ్యాండ్ మీద ముందుగానే పెన్నుతో ఇలా ఒక డిజైన్ వేసుకొని ఉంచుకున్నానండి. దానిలో ఇప్పుడు ఈ గోరింటాకుని అప్లై చేస్తున్నాను. ఇది మొత్తం వేసేసిన తర్వాత ఆరినాక కడిగి కూడా మీకు చూపిస్తానండి ఎంత బాగా రిజల్ట్ వస్తుందో. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. మంచి టేస్టీ అనేటువంటి రెసిపీస్ అండ్ రంగోలీ, మెహందీ అండ్ యూస్ఫుల్ టిప్స్ ఇలా చాలా రకాలుగా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ గోరింటాకు ఆరిన తర్వాత కడిగి చూపిస్తానన్నాను కదా, మీకు కడుగుతున్నానండి. కడిగిన తర్వాత నా హ్యాండ్ చాలా ఎర్రగా పండి ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నేను ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను కదండి, అదేనండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అని. అలాగే ఇచ్చేసిన తర్వాత అదే చేత్తో ఒక మంచి కామెంట్ని మన కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చూసారు కదా, ఒక చిన్న బీట్రూట్ ముక్కతో ఇలా ఇన్స్టెంట్గా మెహందీ లిక్విడ్ని తయారు చేసేసుకోవచ్చండి. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఇక వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.